ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలుగాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం తెలంగాణని పట్టి పీడిస్తున్న అతిపెద్ద ప్రాబ్లం యూరియా షార్టేజ్. జిఎస్టీలు తగ్గించారు, ఇన్సూరెన్స్ మీద, కార్ల మీద, బైకుల మీద, సెల్ ఫోన్ల మీద జిఎస్టీలు తగ్గించారు. కానీ రైతుకు కావాల్సిన బేసిక్ యూరియా మాత్రం ఇవ్వలేకపోతుంది ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణలో 47% ఫార్మర్స్ ఉంటారు, ఇండియాలో ఆల్మోస్ట్ 45% ఫార్మర్స్ ఉంటారు. కాళేశ్వరానికి ముందు 62 లక్షల గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఉంటే కాళేశ్వరం తర్వాత 135 లక్షల గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాగా మారింది. పంటకి తగ్గట్టుగా యూరియా మాత్రం లేకుండా పోతుంది. విత్తనాలు ఉన్నాయి, నీళ్లున్నాయి, భూమి ఉంది, రైతులకి పండించే కెపాసిటీ ఉంది, కానీ యూరియా లేకుండా పోతుంది. మనం ఏమైనా నాటు వెరైటీలు వాడుతున్నామా? అంత హై ఈల్డింగ్ వెరైటీలు, హైబ్రిడ్ వెరైటీలు, కాటన్ లాంటి జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు వాడుతున్నాం. దానికి యూరియా లేకపోతే అవి పండవు. ఆల్రెడీ మనకి ఎర్లీ మాన్సూన్స్ వచ్చాయి, మేలోనే వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి. మే అయిపోయింది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇంకా పంట చేతికి వచ్చే సీజన్లో కూడా ఇప్పటికి యూరియా ఇవ్వలేకపోతుంటే పాపం రైతులు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి కావాల్సిన ఎంఎస్పీలు ప్రొవైడ్ చేస్తున్నాము, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ని ప్రొవైడ్ చేసి యూరియా ప్రొవైడ్ చేయకపోతే పంట చేతికే రాదు కదా, అప్పుడు ఎంఎస్పీ ఎలా వస్తుంది? ఇప్పటికే చాలా వరకు యూరియా కూడా ఇల్లీగల్గా ఇండస్ట్రీస్ నాఫ్తా ప్రొడక్షన్ కోసమో, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసమో ఇల్లీగల్గా వెళ్తుందని చెప్తున్నాం. ఇప్పటికీ నీమ్ కోటెడ్ యూరియా వస్తుంది అంటున్నారు, ఇప్పటివరకు రావట్లేదు. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఆ 47% పాపులేషన్ వదిలిపెట్టేసి మనం ముందుకు పోలేం కదా. రైతుల్ని పట్టుకొని మనకు ముందుకు తీసుకెళ్తేనే వాళ్ళు మనకు ఫుడ్ పెట్టి ఒక వికసిత్ భారత్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.